పవన్ కళ్యాణ్ కాటమరాయుడు టీజర్ అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటోంది. ఇది తమిళంలో వీరం చిత్రానికి రీమేక్ అన్న సంగతి తెలిసిందే. డాలీ దర్శకత్వం చేస్తున్న ఈ చిత్రానికి విపరీతమైన క్రేజ్ వచ్చేసింది. నిజానికి అజిత్, తమన్నా నటించిన వీరం తెలుగులో వీరుడొక్కడే పేరుతో ఆల్రెడీ తెలుగులోకి డబ్బింగ్ అయిన సంగతి తెలిసిందే. అయితే తెలుగు ప్రేక్షకులు ఎవరూ దాన్ని పెద్దగా పట్టించుకోలేదు అన్న ధీమాతో కాటమరాయుడు తెరకెక్కుతోంది. ఇకపోతే ఈ చిత్రం తర్వాత చేయబోయే చిత్రంగా పవన్ కళ్యాణ్ వేదాళం అనే సినిమాని మొదట్లో ఎంచుకున్నాడు. ఇది కూడా అజిత్ నటించిన చిత్రమే. తమిళ్లో ఘన విజయం సాధించింది కూడా. అయితే గతంలో ఖుషీ లాంటి బ్లాక్ బస్టర్నిచ్చిన ఏఎం రత్నం బ్యానర్లో పవన్ కళ్యాణ్ ఈ చిత్రంలో నటించాల్సి ఉంది. అప్పట్లో అందుకు సన్నాహాలు కూడా చేసుకున్నారు. కానీ ఇప్పుడు ఈ సినిమా గురించి పవన్ నుంచి ఎలాంటి ప్రస్తావన లేదు. తన నెక్స్ట్ మూవీ త్రివిక్రమ్తో అని ఓ సందర్భంలో పవన్ కళ్యాణ్ డిక్లేర్ చేశాడు కూడా. అయితే పవన్ ఖచ్చితంగా నీ బ్యానర్లో ఓ సినిమా చేస్తా అని ఏఎం రత్నానికి మాట ఇచ్చేశాడట. మరి వేదాళం సినిమా చేస్తాడా లేక ఇంకో సినిమానా అనేది చర్చనీయాంశమైంది. అంతేకాక ఇలా వరుసగా తమిళ రీమేకులు చేస్తుంటే తన ఇమేజ్ డ్యామేజ్ అవుతుందేమో అని పవన్ ఆలోచిస్తున్నాడని సన్నిహిత వర్గాలు అంటున్నాయి. Please subscribe. Please do subscribe. Please subscribe. Do subscribe. Please subscribe. Please subscribe. Please subscribe to TFC Media YouTube channel.